Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 August 8 Thursday night 11 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 22 కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ వర్సెస్ సదరన్ బ్రేవ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ ఒరిజినల్స్ తో చాలా క్లోజ్ మ్యాచ్ అయితే గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఓవల్ బ్యాటర్స్ విల్ జాక్స్ 20 balls కి 41 రన్స్, శామ్ కర్న్ నుంచి 38 balls 68 రన్స్ అండ్ శామ్ బిల్లింగ్స్ నుంచి 12 balls 24 రన్స్ రావడం వల్ల 100 balls కి 165 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ చాలా వరకు లీక్ చేసేశారు. వీళ్ళ బౌలర్ శామ్ కర్న్ నుంచి లాస్ట్ ఓవర్ లో 2 వికెట్స్ తీయడం వల్ల ఆ మ్యాచ్ అయితే గెలిచారు. వీళ్ళు జస్ట్ 3 runs తేడాతో మాంచెస్టర్ మీద గెలిచారు. అండ్ ఈ ఓవల్ టీమ్ కి ఈ సీజన్ లో మంచి అదృష్టం కూడా కలిసి వస్తుంది. వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. మెయిన్లీ శామ్ కరన్ అండ్ ఆడమ్ జంపా నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలరు. వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో వీళ్ళు ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ మాత్రమే లాస్ అయ్యి ఉన్నారు. సో కంపల్సరీ 100% వీళ్ళు హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు వీళ్ళు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, శామ్ కరన్ అండ్ ఫెరేరా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఆడమ్ జంపా అండ్ స్పెన్సర్ జాన్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఓవల్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే బానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అయితే పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు. వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ నే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే పేస్ బౌలర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక సదరన్ బ్రేవ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ జేమ్స్ విన్స్ నుంచి 50 balls కి 73 రన్స్ అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ వలన 140 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. అండ్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ మిల్స్ నుంచి 4 వికెట్స్, బ్రిగ్స్ నుంచి 3 వికెట్స్, జోర్డన్ నుంచి 2 వికెట్స్ రావడం వలన వెల్స్ ఫైర్ టీమ్ ని 97 రన్స్ కే ఆల్అౌట్ చేసి 42 రన్స్ తేడాతో గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళకైతే వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది. మెయిన్లీ వీళ్ళ బ్యాటర్ జేమ్స్ విన్స్ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. అండ్ వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక సదరన్ బ్రేవ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేమ్స్ విన్స్, లూయిస్ డూప్లే అండ్ కేరన్ పోలార్డ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిల్స్ అండ్ ఓవర్టన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సదరన్ బ్రేవ్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణిస్తున్నారు వీళ్ళు రీసెంట్ మ్యాచెస్ లో. సో వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా మంచి పర్ఫెక్ట్ లైనప్ అయితే బాగానే ఉంది వీళ్ళకి. సో వీళ్ళు ఇదే స్క్వాడ్ తో కంటిన్యూ చేస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 139 ఉంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150 రన్స్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్చెస్ లో బ్యాటర్స్ అండ్ పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ స్పిన్ బౌలర్స్ అయితే కొద్ది స్ట్రగుల్ అవుతారు. అండ్ ఈ పిచ్చెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో చేజింగ్ చేసే టీమ్ కి కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 140 to 150 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సదరన్ బ్రేవ్ టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు సదరన్ బ్రేవ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్.
మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.